ఎండాకాలం నిన్ను కాపాడిన చెప్పులే వర్షాకాలం నీ మీద బురద చల్లుతాయి. అంటే ఎండాకాలం నడుస్తున్నప్పుడు కింద వేడి ఉంటే కాపాడుతుంది, కానీ వర్షాకాలంలో ఏ వర్షంలో బురదలు నడుస్తుంటే వెనకాల చెప్పుల్ని కొడుతుంటాయి, బురద వచ్చి మీ మీద పడుతుంది అనమాట. అంటే అలాగా అంటే కొంచెం అతిశయోక్తులు ఉన్నవి రాస్తూ ఉంటా. మామూలుగా అది రాసుకొని ఎప్పుడో డైరీలో రాసుకొని అలా చేసుకుంటాం అనమాట. పాటకు వచ్చేసరికి వేరే ఉంటుంది కదా భాష, ఎవరిదో సందర్భం, ఎవరిదో చూను, మన పదాలను తీసుకెళ్ళి అక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది, దానికి మేధో మదనం ఉంటుంది ఇలా. సో మీ ఫేవరెట్ స్టార్స్ ఎవరండి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? హీరో, హీరోయిన్, డైరెక్టర్ అంటే ఎవరితో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్? అసలు ఈ క్వశ్చన్ మీరు వేయకూడదు, ఎందుకంటే ఎవ్రీబడి అందరితో నేను చేయగలగాలి, చేస్తేనే కదా అచీవ్మెంట్. మనం ఎవరినో ఒక్కరిని పెట్టుకొని ఆయనకి రాయాలండి ఎలా అయినా జీవితం అంటే చాలా కష్టం. లైఫ్లో అసలు ఎప్పుడు అలాంటి టార్గెట్లు ఉండవు. అందున ఇక్కడున్న లిమిటెడ్ ఒక చిన్న పరిమితి కలిగిన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంటే ఇంత లేదు, ఇంతే ఉంది. దీంట్లో ఉన్నది ఇంతమంది ఉంటారు, అంతమంది దగ్గరికి వెళ్ళాలి, రాయాలి, అందరి దగ్గర ప్రశంసలు పొందాలి, అప్పుడే కదా చప్పట్లు.